హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ యశోద, బ్యూటీ ఎక్స్పర్ట్. ఆల్రెడీ మనం బిఫోర్ వీడియోలో స్కిన్ లేయర్స్ ఏంటి, వాటి ఫంక్షనింగ్ ఏంటి అనేది ప్రాపర్ గా తెలుసుకున్నామండి, పిన్ టు పిన్. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది స్కిన్ టైప్స్. సో స్కిన్ టైప్ ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి. సో ఇవి తెలిస్తే మీకు మెయిన్ ఎవరైనా కానీ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం స్కిన్ టైప్ ఏంటి అనేది. వాట్ ఈజ్ యువర్ స్కిన్ టైప్ అంటే మన స్కిన్ టైప్ ని ఎలా తెలుసుకోవాలి. డ్రై స్కిన్, ఫీల్స్ టైట్ అండ్ రఫ్ అండ్ ఆఫ్ దెన్ క్లేగీ, డ్యూయీ అండ్ ల్యాక్ ఆఫ్ మాయిశ్చరైజర్. అంటే మనది డ్రై స్కిన్ కదా, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎలా అంటే చాలా టైట్ ఫీలింగ్ ఉంటుంది స్కిన్ అంతా, అండ్ ఫ్లేకీనెస్ అంటే ఎలా అంటే ఇలా పొరలుగా వస్తుంది కదా, దాన్ని ఫ్లేకీనెస్ అంటారు. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మాయిశ్చరైజర్ కావాలి, ఎంత అప్లై చేసినా అది అలాగా ఇమీడియట్ గా ఏమవుతుందంటే అబ్జర్వ్ అయిపోతుంది, ఇంకా మాయిశ్చరైజర్ కావాలి అన్నంత ఫీలింగ్ వస్తుంది. దీన్ని డ్రై స్కిన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్, ఎపీనియస్ షైనీ విత్ ఎన్లార్జ్డ్ పోర్స్ అండ్ ప్రోన్ టు యాక్నీ. సో ఆయిలీ స్కిన్ ఏంటి అంటే ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్ని వీళ్ళకే ఉంటాయి, ఎందుకంటే స్కిన్ మీద ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఆయిలీ స్కిన్ కి అండి. ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కువ పింపుల్స్ ఉంటాయి, అండ్ ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ లార్జ్ పోర్స్ కూడా ఉంటాయి కొంతమందికి. ఇది ఎందుకు ఏంటి అంటే చాలా మంది పింపుల్స్ వచ్చినప్పుడు దాన్ని ఇలా చిదుముతా ఉంటారు, అప్పుడు బ్యాక్టీరియా ఏంటి అంటే ఆ ఫేస్ మీద మొత్తానికి స్ప్రెడ్ అవుతా ఉంటది, అండ్ వన్ బై వన్ అలా ఫేస్ నిండా పింపుల్స్ అనేవి వస్తాయి. బ్యాక్టీరియా ఒకటి గుర్తు పెట్టుకోండి, మెయిన్ బ్యాక్టీరియా ఎప్పుడు కూడా మన స్కిన్ మీదకి వెళ్ళి దానికి కావాల్సిన ఫుడ్ కోసం ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటది. దానికి ఫుడ్ అందిస్తున్నారు అంటే దానికి మెయిన్ రీజన్ మనమేనండి. ఎందుకు అంటే ఎప్పుడు చూసినా మనం హ్యాండ్స్ ఆ పింపుల్ వచ్చిందంటే అలా మాటికి హ్యాండ్స్ పెడతాం, అదేమవుతుంది చిదుగుతా ఉంటాం, ఆ బ్యాక్టీరియా అంతా స్ప్రెడ్ అయ్యి ఇంకా ఎక్కువ పింపుల్స్. అవి కొన్నాళ్ళకి ఏమవుతాయి, తగ్గుతాయి, మళ్ళీ ఓపెన్ పోర్స్ కింద. మళ్ళీ కొన్ని మందికి స్మాల్ ఉంటాయి, కొంతమందికి ఏమో పెద్ద ఓపెన్ పోర్స్ ఉంటాయి. అంటే మీకు వచ్చే పింపుల్ బట్టి ఆ పోర్స్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది మెయిన్ అండి. సో మీరు అయితే కొంచెం చూసుకోండి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు. దీనికి ఎట్లాంటి ప్రొడక్ట్ యూజ్ చేయాలనేది కూడా మనం ఫర్దర్ గా తెలుసుకుందాం. కాంబినేషన్ స్కిన్, ఏ మిక్స్ ఆఫ్ డ్రై ఏరియాస్, చీక్స్ అండ్ ఆయిలీ ఏరియాస్, టీ జోన్. అంటే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఈ టీ జోన్ ఏదైతే ఉంటుందో దీన్ని టీ జోన్ అంటారు, ఎందుకంటే ఇది టీ షేప్ లో ఉంది కనుక. దీంట్లో ఏంటంటే ఆయిలీ అంటే మీకు ఎలా అంటే లైట్ వేయగానే చాలా షైనీగా మెరుస్తూ ఉంటది. ఎగ్జాంపుల్ నాది కాంబినేషన్ స్కిన్. కాంబినేషన్ స్కిన్ అంటే ఈ టీ జోన్ లో ఆయిలీగా ఉంటూ ఈ చీక్స్ ఏరియాలో డ్రైగా ఉంటది. దీన్ని కాంబినేషన్ స్కిన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకు అంటే ఈ ఏరియా అంత ఆయిలీగా, ఈ ఏరియా అంత డ్రైగా కనిపిస్తుంది. ఇది ఏంటంటే ఆయిలీ కాదు, డ్రై కాదు, దీన్నే కాంబినేషన్ స్కిన్ అంటారు. నార్మల్ స్కిన్ అండ్ బ్యాలెన్స్డ్, స్మూత్, రేర్లీ ఎక్స్పీరియన్స్ సెన్సిటివ్ ఆర్ బ్రేక్అవుట్స్. సో ఈ నార్మల్ స్కిన్ వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. వీళ్ళ స్కిన్ ఏంటంటే ఆయిల్ ఉండదు, అలానే డ్రై ఉండదు, అంతా ఈక్వల్ గా మెయింటైన్ అవుతుంది. వీళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ చాలా తక్కువగా ఫేస్ చేస్తారు అనమాట. సో ఇది నార్మల్ స్కిన్ కింద కన్సిడర్ చేయొచ్చు. అనుకుంటున్నారా? బ్లోటింగ్ షీట్ అంటే బటర్ పేపర్ కూడా మనం చేయొచ్చు. ఇదేంటంటే మీ స్కిన్ టైప్ ఏంటో మీకు అర్థం కాలేదు, తెలియలేదు అనుకుంటున్నారా? పర్లేదు, నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తారంటే ఫేస్ వాష్ చేసుకోండి, ఒక 1 hour అలాగే ఉండండి, అది ఆటోమేటిక్ గా డ్రై అయిపోతుంది కదా. ఈ బటర్ పేపర్ తో మీరు ఏం చేస్తారంటే ఫేస్ మొత్తం ట్యాప్ చేస్తా ఉంటే మీకు ఏంటంటే ఎక్కడైనా ఆయిల్ ఉంటే ఈ పేపర్ కి అనుకుంటుంది. మ్యాక్స్ ఎక్కువ ఆయిల్ అంటుకుంది అన్ని ప్లేసెస్ లోనే అనుకుంటే వాళ్ళని ఆయిలీ స్కిన్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ టీ జోన్ లో మాత్రమే ఆయిలీగా అంటుకుంది అంటే కాంబినేషన్ స్కిన్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ డ్రై స్కిన్ అంటే ఎక్కడ ఉన్న పేపర్ మొత్తం మీరు ఎలా పెడితే అంటే అది డ్రై స్కిన్ కింద వస్తుందండి. సో నార్మల్ స్కిన్ అయితే చాలా హెల్దీగా ఉంటది, ఎటువంటి ఇష్యూ లేకుండా ఉంటది కనుక సో ఆటోమేటిక్ గా మీకు నార్మల్ స్కిన్ అనేది తెలిసిపోతా ఉంటది.